హైదరాబాద్ నగరంలో విషాదం చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఆకాశంలో ఎగిరే గాలిపటంతో పోటీ పడదామనుకున్న ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. గాలిపటం ఎగరవేస్తూ ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కూడా కింద పడి 10 ఏళ్ల బాలుడు మరణించిన ఘటన మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా ఆ గాలిపటం ఆనందంలో ఉండి పిల్లలు కూడా అక్కడ ముందు ఏముంటుంది, వెనక ఏముంటుంది అని కూడా చూసుకునే పరిస్థితులు నెలకొంటున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఇన్సిడెంట్స్‌కి కొదవ లేదని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఇన్సిడెంట్ సాయిబాబా నగర్లో నివాసం ఉంటున్న హేమంత్ అనే 10 ఏళ్ల బాలుడు సోమవారం ఉదయం సరదాగా ఇంటి బిల్డింగ్ పైకెక్కి గాలిపటం ఎగరవేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి టెర్రస్ పైనుంచి కూడా పడిపోయాడు. ఈ అబ్బాయికి ఓన్లీ 10 సంవత్సరాలు మాత్రమే, ఆ పిల్లాడి వయసు కూడా తెలుస్తోంది. సరదాగా గాలిపటం ఎగరేద్దామని కూడా తను ఒక్కసారిగా టెర్రస్ మీదకి ఎక్కాడు. ఆ టెర్రస్ మీద నుంచి కాలు జారి కూడా ఒక్కసారిగా అదిగోండి అక్కడ మనం చూడొచ్చు, ఆ విజువల్లో కూడా ఏ విధంగా ఉందో, కింద పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా మనం చూడొచ్చు. కింద రాళ్ళు రప్పలు ఉన్నాయి. టెర్రస్ మీద నుంచి ఒక 10 ఏళ్ళు బాలుడు పడి మరణించాడంటే ఇక్కడ మనకు అర్థమవుతోంది ఎంత మనము అక్కడ సపోర్ట్ గోడ ఉందా లేదా, ఆ ఎగిరేటప్పుడు ఆకాశాన్ని చూస్తూ ఉంటారు. కింద ఎక్కడ మనం కాలు జారుతుందా, ఏదన్నా తగులుతుందా అని కూడా పిల్లలు చూసుకొని వైనం కనిపిస్తూ ఉంది. బిల్డింగ్ పై నుంచి పడిపోవడంతో బాలుడు తీవ్రంగా ఒకసారిగా గాయపడినట్టుగా కూడా తెలుస్తుంది. అక్కడ గమనించిన స్థానికులు కూడా వెంటనే ఆ బాలుని హాస్పిటల్కు తరలించారు అక్కడున్న స్థానికులు కూడా. బట్ అప్పటికే బాలుడు మృతి చెందినట్టుగా వైద్యులు కూడా నిర్ధారించడం జరిగింది. కంటికి రెప్పలా పెంచుకున్న కొడుకు కళ్ల ముందే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు.